నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఎప్పుడెప్పుడా ఎదురు చూస్తున్న బీబీ ఉత్సవ్ అయితే రావడం జరిగింది. మరి మీకు ఎలా అనిపించిందో ఆ షో మొత్తం కూడా చెప్పేసేయండి, ఒక్కసారి కమెంట్ చేసేసేయండి. ఇక నిజంగానే బీబీ ఉత్సవ్ మాత్రం చాలా అంటే చాలా ఎంటర్టైనింగ్గా, నిజంగా డిఫరెంట్గా వీళ్ళైతే ప్లాన్ చేయడం జరిగింది. సో ఒక్కొక్కరు ఒక్కొక్క సెగ్మెంట్ లాగా డ్రామా అని, అలాగే లవ్ అని, ఇక ఎంటర్టైన్మెంట్, ఇక డ్యాన్స్, ఇలా సింగింగ్, ఇలా ప్రతిదీ ఒక్కొక్కటి ఒక్కొక్క కేటగిరీ లాగా తీసుకున్నారు వీళ్ళు. నిజంగానే తనూజ కళ్యాణ్ చూసారు కదా, వీళ్ళిద్దరు ఎంత మంచి ఫ్రెండ్స్గా ఉన్నారో. అసలు స్టార్టింగ్లోనే అందరి హార్ట్స్ని వీళ్ళు గెలిచేసుకున్నారని చెప్పాలి. ఎందుకంటే రీతు చెప్పినట్టు రీతు డేమోన్ ఎదురెదురుగా కూర్చుంటే ఇక శ్రీముఖి అయితే అడుగుతుంది, ఏంట్రా డేమోన్ అలా బాధగా ఉన్నావు అంటే, రీతు పక్కన కూర్చోలేదా అనగానే ఇక రీతు వచ్చేసి మాకేమో కానీ ఇదిగో ఈమె డేమోన్ ఎప్పుడైతే వచ్చి నా పక్కన కూర్చుంటాడో ఇక ఈవిడ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళాలని తహతహలాడిపోతుంది అన్నట్టుగా చెప్తుంది. ఇక కళ్యాణ్ అలా చూస్తూ ఉంటాడు. ఇక తనుజ అయితే ఇదే సందు అని చెప్పేసి చక్కగా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి కళ్యాణ్ పక్కన కూర్చోవడం, ఇదంతా చూసిన వాళ్ళంతా నిజంగానే వీళ్ళిద్దరి మధ్య ఏమైనా గొడవలు ఉన్నట్టు అనిపిస్తున్నాయా? అస్సలు లేదు కదా. ఇక చాలా ఎడిట్ అయితే చేసేసారండి. వాళ్ళైతే చాలా క్లియర్గా కొన్ని రీల్స్లో అయితే చెప్పేశారు, మా ఇద్దరి మధ్య ఎటువంటి గొడవలు లేవు, మేమిద్దరం చాలా మంచి ఫ్రెండ్స్ మీ అని చెప్పేసి చాలా చక్కగా, వీళ్ళే కాదు అక్కడున్న ప్రతి ఒక్కరు కూడా చాలా హ్యాపీగా అయితే ఉన్నారు. ఇక ఈ బీబీ ఉత్సవ్లో చాలా ఎడిట్ అయితే జరిగిపోయిందని చెప్పాలి. సో కొన్ని ఎడిట్స్ ఏంటంటే, ఇక శివాజీ గారైతే రావడం జరిగింది. బిగ్ బాస్ సీజన్ 9 ఎంత సూపర్ డూపర్ హిట్ అయిందో, బిగ్ బాస్ బస్ కూడా అంత సూపర్ హిట్ అయింది. ఫస్ట్ 2-3 ఎపిసోడ్స్ కొద్దిగా డల్గా ఉన్నప్పటికీ తర్వాత ఆయన మాట తీరు, అలాగే అడిగిన క్వశ్చన్స్ తీరుని బట్టి ఆ బస్లో కూడా చాలా స్టఫ్ అయితే అసలు చాలా ఎక్కువగా అనిపించింది. అలాగే ఆ యొక్క చూడ్డానికి కూడా చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. కొంతమందిని అడిగే క్వశ్చన్స్ అయితే గూస్ బంప్స్ వచ్చేసి, వీళ్ళు అసలు ఏమి సమాధానం చెప్తారు దీనికి అన్నట్టుగా చాలా మంచి హిట్ ఇచ్చింది. కాబట్టి ఈసారి శివాజీ గారిని కూడా పిలవడం జరిగింది. ఆ సెగ్మెంట్ మొత్తం అసలు తీసేశారు మనకు టీవీలో చూపించడానికి. ఇక ఆయనైతే కొన్ని క్వశ్చన్స్ అడగడం జరిగింది. మీకు ఎవరి ఆట బాగా నచ్చింది అంటే కళ్యాణ్ పడాలా, ఎందుకంటే 4th వీక్లోనే వచ్చేస్తాడు అనుకున్నాను, కానీ అక్కడి నుంచి తన ఆట తీరు మార్చుకుని విన్నర్ అయిన విధానం నిజంగా నెక్స్ట్ లెవెల్ అనిపించిందని చెప్తాడు. ఇక ఏ యొక్క కంటెస్టెంట్ మీకు బాగా ఇంట్రెస్టింగ్గా ఉన్నింది అని అనగానే ఇక మన సుమన్ శెట్టి గారు, ఎందుకంటే సుమన్ శెట్టి 3వ వీక్లోనే వచ్చేస్తాడు అనుకుంటే అసలు ఫైనల్ దాకా ఆల్మోస్ట్ వెళ్ళిపోయి టాప్ 5లో కూర్చుంటాడా అన్నట్టుగా బాగా ఆడాడు అని చెప్పి చెప్తూ ఉంటారు అనమాట. ఇలాగ కొన్ని క్వశ్చన్స్ అయితే వేస్తారు. ఇక అందరితో అయిపోయింది. ఇక దాని తర్వాత కళ్యాణ్ గిఫ్ట్స్ అయితే ఇచ్చాడు కదా. సో శ్రీజాకి వచ్చేసి జాకెట్ అయితే ఇచ్చాడు, అలాగే ప్రియాకి వచ్చేసి హ్యాండ్ బ్యాగ్ అయితే ఇచ్చాడంట. ఇక నెక్స్ట్ తనూజాకి వచ్చేసి ఒక జీప్ లాంటిది, ఇక మగ్, అదే కాఫీ తాగేదానికి మగ్, అలాగే ఒక డైరీ, ఇదైతే ప్రజెంట్ చేశాడంట. ఇక ఇలా కొన్ని అయితే కట్ చేసేసారు కదండి. ఇక నెక్స్ట్ వచ్చేసరికి మాధురి గారు కళ్యాణ్ని బోన్లోకి పిలిచి తనని ఎందుకు ఇలాగా కూర్చోమని అంటే, నేమ్ నిలబడితే చెప్పవా అని ఆ డైలాగ్ ఏదో చెప్పారు కదా, దాని గురించి చర్చ జరిగింది కదా. దాని తర్వాత తనూజాని కూడా బోన్లోకి పిలిచి సో అడిగిందంట, నేను వెళ్ళిపోయిన తర్వాత హౌస్లో నుండి నువ్వు నన్ను మిస్ అయినట్టు నాకు ఎక్కడ కనిపించలేదే, నాకు అంత బాధపడినట్టు అనిపించలేదే సీజన్లో అని చెప్పి తనూజాని అడిగిందంట. ఇక దాంతో లేదు నేను చాలా మిస్ అయ్యాను అని చెప్పి తనూజ అనిందంట. ఇక దాంతో మాధురి గారు మాత్రం ఒప్పుకోలేదు, లేదు నాకు నువ్వు ఎక్కడ బాధపడినట్టు కనిపించలేదని చెప్పేసరికి ఇక శ్రీముఖి ఏం చేసింది, అక్కడ ఉన్నటువంటి ఆడియన్స్ అందరిని అడిగేసరికి ఆడియన్స్ మాత్రం ఎస్ తనూజ బాధపడిందని అందరూ కలిసి ఎస్ అని చెప్పేశారంట. ఇలాగా కొన్ని కట్స్ జరిగాయి. ఇవే కట్ అయిన బిట్స్ అండి. మరి నిజంగా మీకు ఎలా అనిపించిందో బీబీ ఉత్సవ్ కమెంట్ అయితే చేసేసేయండి. అలాగే ఇమ్మాన్యుయల్, దివ్య వీళ్ళిద్దరు డ్యాన్స్ పర్ఫార్మెన్స్ మాత్రం అదిరిపోయిందని ప్రతి ఒక్కరు టాక్ అయితే వినబడుతుందండి. నిజంగానే చిన్న బిట్ చేయబోయి వీళ్ళిద్దరి యాక్షన్స్, అలాగే ఆ యొక్క ఫేస్ ఎక్స్ప్రెషన్స్, అలాగే ఆ డ్యాన్స్ మూవ్ చూసి ఫుల్ సాంగ్ పెట్టేయడం జరిగింది. నిజంగానే అది హైలైట్ అయిపోయింది. దాని తర్వాత తనూజ కళ్యాణ్, రీతు డేమాన్ వీళ్ళ డ్యాన్సెస్ కూడా ఎలా అనిపించాయో, అలాగే రీతు డేమాన్ వీళ్ళిద్దరి ప్రపోజల్స్ మీకు ఎలా అనిపించాయో నిజంగా కామెంట్ అయితే చేసేసేయండి. ఇక ఈ బీబీ ఉత్సవ్ని ఇంత గ్రాండ్ సక్సెస్ చేసిన మీకు అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.